ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీ మోడ్ని రద్దు చేయాలని ఈరోజు మరి ఈ రాష్ట్ర ప్రజలు మరి ఒక పార్టీ పిలిపిస్తే పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా వచ్చి 1 కోటి సంతకాలు అనేది సేకరణ జరిగింది. ఈ 1 కోటి సంతకాలు జరిగిన అంటేనే మీ ప్రభుత్వానికి ఆ పీపీ విధానానికి వ్యతిరేకమని అర్థం చేసుకోవాలి. మనుషులన్న ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అని. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే కళ్ళున్న కబోదిలాగా మనుషులు ప్రజా అభిప్రాయాలు తీసుకోకుండా తన ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు ఎప్పుడైతే మెడికల్ సీట్లు ఎప్పుడైతే డబ్బున్న వాళ్ళు కొనుక్కోవటం అలవాటు పడతారో మెరిట్ అనేది సర్వనాశనం అయిపోతుంది. ఒక మెరిట్ ఉన్న విద్యార్థి సీటు కోల్పోతే మరి మెరిట్ లేని విద్యార్థి ఆ సీటు సంపాదించుకొని ఆ పేషెంట్ని ఎలా ట్రీట్ చేస్తాడు? వాడు అంత డబ్బు పెట్టి కొనుక్కున్న సీటుకి ఫ్రీగా వైద్యం అందిస్తాడా? ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 18 నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మరి ఆరోగ్యశ్రీ ఎత్తేస్తే ఎంత అనారోగ్యంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనేది ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేస్తే మీ నాయకులకు అర్థమవుతుంది. ఏది పట్టుకోవాలన్నా వైద్యం అందలేని స్థితిలో ఉన్నారు. సో ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. మెడికల్ కాలేజెస్ 17ని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే మీరు అమరావతికి 1000 కోట్లు మరి ఖర్చు పెడతామంటున్నారు. మరి ఉచితంగా మరి 99 రూపాయల పైసలకే మళ్ళీ 1000 ఎకరాలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. మరి ప్రజలకు సామాన్యులకు పేదలకు మరి వైద్యం అందించడానికి మీరు ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నారు? ఎందుకు ప్రైవేట్ వ్యక్తుల్లో ఈ మెడికల్ కాలేజీలు అప్పచెప్తున్నారు? దీనికి ఖచ్చితంగా ఇది ప్రజా ఉద్యమం. మీరు ఏ ఒక్క పార్టీకి సంబంధించిందో ఏ ఒక్క మరి నాయకులకు సంబంధించిందో కాదు. ఎందుకంటే వైద్యం అనేది ప్రతి పేదవాడికి అందాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి తండ్రి రాజశేఖర్ రెడ్డి కానీ ఎంత మరి పేద ప్రజల కోసం వారికి ఆరోగ్యంగా మరి ఉండాలని చెప్పి గవర్నమెంట్ కాలేజెస్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ మరి వైద్యాన్ని వారికి చేరువ చేసిన తండ్రి తనయులు ఇద్దరు ఈ రాష్ట్ర ప్రజల్లో ఒక చెక్కు చెదరని ముద్ర వేసుకున్నారు. ఆ అక్కసుతోనే మీరు ఈరోజు ఈ 17 మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. మీ వారి కోసం వారు దోచుకోవటం కోసం ఇటువంటి విధానాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రజలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ఈ నిద్రపోతున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని తట్టి లేపే సమయం ఖచ్చితంగా ఉంటుంది.